ఆపండి, మీరు ఫస్ట్ ఆపండి. అజయ్ గారు మాట్లాడండి. ఇప్పుడు జీవి ఆంజనేయులు గారు ముగ్గు తొక్కారు, జాతీయ పతాకాన్ని తొక్కారు అంటే దాన్ని ఎవరన్నా సమర్థించామా? అది తప్పనే కదా అందరం మాట్లాడుతుంది. ఈవెన్ జీవి ఆంజనేయులు గారు కూడా తన తప్పును తాను తెలుసుకొని క్షమాపణ కోరాడు. సార్ ఇప్పుడు వైసీపీ పార్టీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇట్లా గ్రామ సచివాలయానికి ఏదైతే త్రివర్ణ పతాకం ఉందో దాని మీద వైఎస్ఆర్సీపీ పార్టీ రంగులు వేసుకున్న రంగుల పిచ్చోడిని ఏమంటారు సార్? ఆ రోజు దేశమంతా రాష్ట్రమంతా అందరు తిట్టిన తర్వాత మళ్ళీ రెండో రోజు కదా రంగులు మార్చుకుంది మోహన్ రెడ్డి గారు. గ్రామ సచివాలయానికి ఈ రోజు మోహన్ రెడ్డి గారు జాతీయ జెండా వరకు మేము ఎక్కడ కలర్ కొట్టలే. జాతీయ జెండా కాకుండా ఉన్నట్టు మేము కొత్తగా కట్టించిన అంటకు మాత్రమే మేము కొట్టాం. జాతీయ జెండాలు కట్టలేదు. అజయ్ గారు జాతీయ జెండాకి రంగులు కొట్టారో కొట్టలేదో పోయి జగన్మోహన్ రెడ్డి అడగండి చెప్తాడు. పోయి జగన్మోహన్ రెడ్డి అడగండి చెప్తాడు. మోహన్ రెడ్డి గారు వినటం నేర్చుకోండి. మోహన్ రెడ్డి గారు కావాల్సిందంతా మీకు కాల్చుకొని చెప్తే ఎట్లవుతుంది? మోహన్ రెడ్డి గారు వినండి సార్, వాళ్ళు మాట్లాడిన తర్వాత మీకు టైం ఇస్తానండి. వినండి మోహన్ రెడ్డి గారు, ఈరోజు జీవి ఆంజనేయులు గారు చేసింది కరెక్ట్ అని ఎవడు చెప్పట్లేదు కదా. తప్పే అవమానిస్తే ఎవడు చేసినా అవమానించటమే. కానీ తప్పును తెలుసుకోవాలి కదా. అసలు నా దృష్టిలో రాజుగారి నేను ఒక విషయం చెప్తాను సార్. ఈ రోజు మనకి దేశం మీద ప్రేమ ఉండొచ్చు, లేకుంటే ఇట్లా ముగ్గులు వేస్తున్నాం, రంగులు వేస్తున్నాం. నాకు తెలిసి ఇలా ఈ విధంగా నేల మీద జాతీయ పతాకాలు ముగ్గులు వేయటం కూడా తప్పే. ఎందుకంటే జాతీయ జెండా ముగ్గులు మనం రోడ్ల పైన వేసింటారు జాతీయ జెండాలు కూడా. అది భక్తితో వేసేది వినండి మోహన్ రెడ్డి గారు వినండి. దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది సార్. వినండి, మీరు మాట్లాడండి. అజయ్ వినండి రాజుగారు, నేనేమన్నాను, ఈ రోజు జాతీయ జెండాలు తీసుకెళ్లి మన ముగ్గుల రూపంలో మన దేశభక్తిని చూపిస్తున్నాం. కానీ తర్వాత ఏం చేస్తున్నాం తెలుసా? ఒక బాధాకరమైన విషయం ఏంటంటే దాన్ని కడిగేస్తుంటాం. లేకుంటే చిన్నపిల్లలు తెలిసి తెలియకుండా ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత దాని మీద ఆడుకుంటూ ఉంటుంటారు. ఇవన్నీ కూడా అవమానించడాల కిందే వస్తాయి. కాబట్టి వాటిని కూడా యాక్సెప్ట్ చేయకూడదు. జాతీయ జెండాని గౌరవంగా ఎగురవేసి సాల్యూట్ చేస్తున్నాం, నేల మీద పెట్టి కాదు కదా. దాన్ని ఎవరు కూడా సమర్థించాల్సిన అవసరం లేదు. ఈ రోజు జీవి ఆంజనేయులు గారు చేసింది తప్పు కాదు, ఆయన గొప్ప పని చేశాడు ఎవరు చెప్పట్లేదు కదా. అది యాక్సెప్టెన్స్ కాదు. ఈ రోజు మేము ఒప్పుకుంటున్నాం దానికి. కానీ మీరు మోహన్ రెడ్డి గారు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ నాయకుడు ఎందుకు జెండాని ఎగరవేయలేదు, ఎందుకు ఆ గౌరవాన్నించలేదు అంటే దానికి మీరు సరైన సమాధానం చెప్పాలి. కానీ వాళ్ళు ఎగరేయలేదు, వీళ్ళు ఎగరేయలేదు, ఇంటి మీద ఎగరేసుకుంటారా, ఎగరేసుకుంటారా, పార్టీ ఆఫీస్ ఎగరేసుకోవాలా? ఇది సరైన పద్ధతి? అజయ్ గారు ఒక్క నిమిషం. నేను ఈ సబ్జెక్ట్ ముందే చెప్పినా కదా. చెప్పిన తర్వాతే కదా నువ్వు ఆవేదనతో మాట్లాడి చెప్పిన తర్వాతనే కదా. ఇంటి మీద జెండా ఎగరేసుకొని ఫోటోలు తీసుకోవాల్సిన అవసరం లేదని మాట్లాడుతున్నారు. మీరు నేను ముందే చెప్పాను. బెంగళూరులో లేదు, ఇంట్లో ఆల్రెడీ ఎగేసుకున్నారు, ఇంట్లో ఎగేసినట్టు చెప్పండి అని నేను ముందే చెప్పిన తర్వాత విమర్శలు చేసిన తర్వాత దానికి చెప్పకపోతే ఎట్లవుతుంది? దాన్ని మీరు అదే పనిగా దేశభక్తి గురించి అరుణ గారు 100 పాయింట్లు చెప్పినారు. అప్పుడు దేశభక్తి మీకు దేశభక్తి ఉన్నట్టునా? మీరు మీరు అడిగిన ప్రశ్నకే వస్తా. మోహన్ రెడ్డి గారు మీరు అడిగిన ప్రశ్నకే వస్తా వినండి. ఇప్పుడు మహాత్మా గాంధీ గారు పోర్బందర్ లో పుట్టారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పోర్బందర్కి వెళ్ళి నివాళులు అర్పించట్లేదు కదా. ఇంట్లో ఫోటో పెడుతున్నాడు కదా, ఆ విజువల్స్ అన్ని బయటకు వస్తున్నాయి కదా. అవి ఎందుకు వస్తున్నాయి బయటికి? ఆ ఫోటోలు ఎందుకు పెడుతున్నాడు బయటికి? జాతిపిత మహాత్మా గాంధీ గారికి దండేసేది, పూలు వేసేది, నివాళులు అర్పించేది ఆ ఫోటో బయటకు ఎందుకు పెట్టాడు జగన్? దొంగతిరుగుడు ఆన్సర్ చెప్తే వింటూ కూర్చోడానికి దొంగతిరుగుడు ఆన్సర్ ఏంటి? సమాధానం ఉందా? ఆయన ఎక్కడో పుట్టాడు, ఈయన ఎక్కడో పెరిగినాడు, ఆయన ఎక్కడో పుట్టినాడు. ఎందుకు పెట్టాడు బయటికి? ఆ నివాళులు అర్పించే ఫోటో బయటకు ఎందుకు పెట్టాడు? జాతీయ జెండా ఎగరవేసిన ఫోటో బయటకు ఎందుకు పెట్టలేకపోయాడు? జాతీయ జెండా ఎగరవేసిన ఫోటో బయటకు ఎందుకు పెట్టలేకపోయాడు? నివాళులు అర్పించే ఫోటోలు బయటకు ఎందుకు పెట్టాడు? ఇప్పుడు తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా నీ ఇంటి ముందర నువ్వు జెండా కట్టుకోకుండా నువ్వు ఇంటి పైన కట్టి వేసినావు అంటే అప్పుడు నీకేమర్థం? జెండా కట్టడం తప్ప? ఇంటి పైన జెండా కట్టడం తప్ప?
తప్పు ఇంటి కాదు, పైన మీరు జెండా ఎందుకు అంత కట్టడం తప్పని భాషలో చెప్పు. చేయలేకపోయినారు? మీరెందుకు ఇంటి పైన చేయలేకపోయినారు? త్రివర్ణ పతాకాన్ని మీరు కట్టడం 50 తప్ప. ఏళ్ళుగా ఆడ హైదరాబాద్ లో అంటే ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ 50 భాషలో ఏళ్ళుగా జగన్మోహన్ హైదరాబాద్ రెడ్డి గారి పార్టీ వాళ్ళంతా చెప్పేది ఏంటంటే రాజు గారు, భారతదేశ పౌరులు ఎవరు ఇంటి మీద జెండా కట్టొద్దు, జెండా కట్టడం నేరం అని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ మోహన్ రెడ్డి గారు చెప్పేది అదే. ఏ భారతదేశ పౌరుడైనా సరే ఇంటి మీద జెండా కట్టడం నేరం అని మాట్లాడుతున్నారు వీళ్ళు. రాజుగారు నేను చెప్పేది ఒకటి వినాలా, ఓకే ఒకటి వినాలా, వినకుండా అడ్డం మాట్లాడితే అందరూ అడ్డం మాట్లాడితే ఏంటయ్యా సత్యం సరే, వినాలా? విందాం. ఆయన చెప్పేది విందాం సార్. రెండు వినాలంటే సిగ్గు లేకుండా. ఎవరు సిగ్గు ఒక లేకుండా నిమిషం వద్దు, అలాంటి మాట్లాడదు ప్లీజ్, ఎవరు అలాంటి సిగ్గు లేకుండా అది ప్లీజ్. సిగ్గు ఎవరికో లేకుండా కాదు, సిగ్గు మీకే. లేకుండా మిమ్మల్ని మీరు అంటున్నాం, మాట్లాడుతున్నారా? ఎవరికి లేకుండా పొద్దున్నే అంటే సిగ్గు ఉండి మీరు మాట్లాడే వాళ్ళైతే ఇటు విమర్శ చేయరు. సిగ్గు లేకుండా ఇంటి మీరు మీద మాట్లాడే- ఎగరేస్తారు, ఇంటి మీద నాకు ఎగరేస్తారు, సిగ్గు ఇంటి మీద లేకుండా జాతీయ జెండా ఎగరేసుకోకూడదా? ఓ, అది జాతీయ తప్ప, జెండా. అది భూత. ఉండయ్యా మళ్ళా మాట్లాడదు, పొద్దు యూఎస్ మాట్లాడితే మాట్లాడుతావు, వయసుకు పెద్దోడు మళ్ళీ. రాజుగారు ఒక రాజు నిమిషం గారు, అజయ్ గారు జాతీయ జెండా ఒక గ్రామీణ స్థాయిలో గాని, ఒక గృహిణులు గాని, ఒక ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు గాని ఇంటి మీద ఎగేసుకుంటే ఒక అర్థం ఉంది. దేశంలోని అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడు, దేశంలోని అత్యంత ఎక్కువ రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు, దేశంలోనే జాతీయ పార్టీ పెట్టుకొని దానికి జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇంట్లో ఎగేసుకోవడం ఏంటి? పక్కనే జాతీయ పార్టీ పెట్టుకొని దానికి మాత్రమే ఆన్సర్ చెప్పాలా? నోరుందని మన ఇష్టం వచ్చినట్టు తిక్కగా మాట్లాడేసి మాకు తిక్కంటేనో లేక మాకు ఏదో తెలివి లేదంటేనో ఇంకా వాళ్ళ ఇష్టం, వాళ్ళ విజ్ఞతగా వదిలిపెట్టేచ్చా? ఇంకా దీని ఇంత గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోవాలనుకున్నా కూడా నేను అనుకోలే. ఎందుకంటే వాళ్ళకు సభ్యత సంస్కారం లేకుండా వాళ్ళు మాట్లాడేప్పుడు నేను దాని గురించి మళ్ళీ సభ్యత సరే 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 అర్థమైంది మీరు. అంటే అజయ్ గారు ఇప్పుడు అజయ్ గారు మోహన్ రెడ్డి గారి అజయ్ గారు మోహన్ రెడ్డి గారు ఏం ప్రశ్నిస్తున్నారంటే, మీకు హైదరాబాదులో జాతీయ పార్టీ కార్యాలయం పెట్టుకొని కార్యాలయంలో ఎగరవేయకుండా ఇంట్లో ఎగరవేశారు ఆయన. మరి ఎందుకని ఆయన పార్టీ కార్యాలయానికి వెళ్ళి ఎగరవేయలేదు అనేది వారి ప్రశ్న, ఆవేదన, లేకపోతే వారి కౌంటర్ అనుకోండి. అంటే అది చాలా పెద్ద తప్పు సార్. చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద తప్పు చేశారు. పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఎగరాల్సిన జాతీయ జెండాని ఇంటి మీద ఎగరేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మోహన్ రెడ్డి గారు చెప్పే ఆంక్షల ప్రకారం ఎవరున్నా సరే కేంద్ర కార్యాలయంలో జెండాలు ఎగరేయాలి, కానీ ఇళ్ళ మీద జెండాలు ఎగరేయకూడదు. తప్పు. ఓకే సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పైకి ఎక్కి ఎగేయకపోవడం తప్పు, ఇంట్లో చేసిందే తప్పు కాదు. అలాగే సార్. ఓకే, పైకి ఎక్కి ఎగేసింటే మీరు చెప్పిందే కరెక్ట్ మోహన్ రెడ్డి గారు.